హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఐకమత్యంగా ఉంటే ఎన్ని లాభాలు ఉంటాయి, ఇండివిజువల్గా ఉంటే ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతాయి అనే దాని మీద అండి. నిజంగా ఇప్పుడు ఎవరు కూడా కుటుంబ వ్యవస్థ కానీ ఏ బంధమైనా కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ని వాటిని కోరుకుంటున్నారండి. ఎవరికి కలిసి ఉండాలని కానీ లేకపోతే కలిసి బ్రతకాలని కానీ అనుకోవట్లేదండి. కానీ ఉమ్మడిగా ఉండడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, సింగిల్గా ఉండడం వల్ల ఎన్ని బాధలు ఉన్నాయో కూడా ఒక్క స్టోరీ వల్ల మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఈ స్టోరీని మనము అర్థం చేసుకుంటే కనుక మనం కొంచెం ప్రయత్నం చేయొచ్చండి. అంటే ఇందులో ఉన్న మోరల్ వాల్యూని మనము పాటించగలిగితే మనము కూడా జీవితంలో ఎలాంటి బాధల్ని పడమని నేను అనుకుంటున్నానండి. ఇంకా స్టోరీలోకి వెళ్దామండి మనము. ఇక్కడ ఒక రాజ్యంలో ఒక రాజుకి ఒక అనుమానం వచ్చింది. అనుమానం రాగానే వెంటనే మంత్రి గారిని పిలిచి మంత్రిని ఇలా అడుగుతాడు. నాకు ఒక సందేహం వచ్చింది, మీరు తీర్చగలరా అని అంటాడు. చెప్పండి మహారాజా అని అంటాడు. అనేసరికి ఇక్కడ కుక్కలు చాలా కుప్పలుగా పిల్లలు పెడతాయి, కానీ అవి పెరిగే కొద్దీ తక్కువైపోతాయి. అలాగే గొర్రెలు 1-2 పిల్లలు మాత్రమే పెడతాయి, కానీ అవి పెరిగే కొద్దీ మందలుగా ఉంటాయి. కారణం ఏమి ఉంటుంది మంత్రి అని రాజుగారు అడుగుతారు. దీనికి మంత్రి, నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, నేను రేపు మీకు సమాధానం చెప్తాను అని అంటాడు. సరే అని అంటాడు రాజుగారు. తెల్లారి మంత్రి ఏం చేస్తాడంటే ఒక 2 గదులను తీసుకొని ఒక గదిలో ఒక 20 రొట్టెలు, ఒక 20 కుక్కల్ని పెడతారు. ఇంకొక గదిలో ఒక 20 రొట్టెలు, 20 గొర్రెల్ని పెడతాడు. పెట్టేసి రాజుగారిని పిలుచుకొచ్చి వాటిని చూపిద్దామని నైట్ పెట్టేస్తాడు. ముందే ఒక రోజు ముందు పెట్టేస్తాడు. సాయంత్రం పెట్టేసి నైట్ అంతా అందులో ఉంచేస్తాడు. పెట్టేసిన తర్వాత తెల్లారి రాజుగారిని పిలిపించి ఆయన అడిగిన దానికి సమాధానం చూపించాలి అని రాజుగారిని పిలుచుకొచ్చి 2 తలుపులు తీస్తాడు. 2 తలుపులు తీసేసరికి కుక్క దగ్గర ఉన్న 20 రొట్టెలు అలానే ఉంటాయి. అలాగే గొర్రెల దగ్గర ఉన్న 20 రొట్టెలు శుభ్రంగా తిని గొర్రెలు పడుకుంటాయి. అంటే ఇక్కడ కుక్కలు ఏమైతాయి అంటే ఆ 20 రొట్టెలు అలాగే ఉండి వాళ్ళల్లో వాళ్ళు గొడవ పెట్టుకొని అన్నీ చచ్చిపోయి ఆడుంటాయి. కానీ గొర్రెలు అన్నీ కూడా కలిసి తినేసి చక్కగా హాయిగా నిద్రపోతాయి అన్నమాట. అప్పుడు మంత్రి రాజుగారితో, చూసారా రాజుగారు, కుక్కలకి 20 రొట్టెలు పెట్టినా కూడా వాళ్ళల్లో వాళ్ళు కలహించుకొని నేను తింటానంటే నేను తింటా, నాకు కావాలంటే నాకు కావాలంట అని ఒకరికొకరు గొడవపడి ఎవ్వరూ తినకుండా అందరూ చచ్చిపోయారు. అదే గొర్రెలు శుభ్రంగా అందరూ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తినేసి పంచుకొని తినేసి మంచిగా హాయిగా పడుకున్నారు. దీనివల్ల ఏం మనకి అర్థమైందంటే, ఇలా కుక్కలు పుట్టడంలో చాలా పుడతాయి, కానీ పెరిగే కొద్దీ వాళ్ళలో వాళ్ళు, అంటే తిండి విషయంలో కానీ ఏదైనా గొడవ విషయంలో కానీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళే చచ్చిపోతారు. కానీ ఇక్కడ గొర్రెలు అలా కాదు. ఇక్కడ ఇవి అన్నీ కలిసి పంచుకొని తిని శుభ్రంగా ఇంకా పిల్లల్ని కంటూ హాయిగా జీవిస్తాయి అని చెప్పాడు. అంటే ఈ కథ వల్ల కూడా మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనకు ఏదన్నా మన కుటుంబ వ్యవస్థలో కానీ లేకపోతే బయట కానీ మనకి ఏదన్నా ఇలాంటి సిచ్యువేషన్ కలిగినప్పుడు ఈ ఈ కుక్కల్లాగా మనం ప్రవర్తించకుండా వీటిలాగా మనం ప్రవర్తించాలని ఇక్కడ తెలియజేశాడు. అందుకే దానికి ఆన్సర్ అంటే కుక్కలు కుక్కలు పుట్టేటప్పుడు చాలా పుడతాయి, పెరిగేటప్పుడు కొన్నే ఉంటాయి. గొర్రెలు మాత్రము పుట్టేటప్పుడు 1-2 పుడతాయి, పెరిగేటప్పుడు మందలుగా అవుతాయి అనే దానికి మంచి ఎగ్జాంపుల్గా ఇక్కడ మంత్రి రాజుగారికి చూపించడం అనేది జరిగిందండి. అంటే మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఐక్యమత్యంగా ఉంటే మనం కూడా అందరం కలిసి బాగుంటాము. మనము నాకే కావాలి అనే స్వార్థంతో ఉంటే మనకు ఏది దక్కదని అర్థమండి. కాబట్టి మన మనసుని కూడా మన దగ్గర ఉన్నదాన్ని అందరికీ పంచుకొని అందరితో కలిసి ఉండాలని కోరుకోవాలండి. కాబట్టి ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ